నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. తెలుగుదేశం పార్టీ తనపై నమ్మకం ఉంచి మరోసారి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పదవి ఇవ్వడం పట్ల గొర్రెల శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ కు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% గెలిపే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీకి కోర్టు వివాదాల నేపథ్యంలో గత ఎన్నికలు జరగలేదని, ఈసారి పార్టీ ఆదేశిస్తే మున్సిపల్ చైర్మన్ గా తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. కూటమిలో విభేదాలున్నాయంటూ ప్రతిపక్షం చేస్తున్న ప్రచారం అవాస్తవమని, కూటమిలో చిన్న భేదాభిప్రాయాలున్నా అవి కుటుంబ సమస్యలుగానే పరిష్కరించుకుంటామన్నారు. పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎన్నికైన గొర్రెల శ్రీధర్ను మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ బాజీ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో ముస్లింలు హాజరయ్యాన్ని సత్కరించారు. వీరితో పాటు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, గొర్రెల శ్రీధర్ అభిమానులు, పలువురు ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఇక ఇదే విషయంపై గొర్రెల శ్రీధర్తో మా ప్రతినిధి శివప్రసాద్ మరిన్ని విషయాలు అందిస్తారు. హలో, నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉన్నాం. తాడేపల్లిగూడెంకి సంబంధించిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా మరోసారి నియమించింది అధినాయకత్వం. అయితే ఆయన గతంలో పార్టీ కష్టకాలంలో ఉన్న టైంలో కూడా పార్టీ ఆదేశానుసారం పలు నియోజకవర్గాలకు సైతం ఇన్ఛార్జిగా పనిచేసి అక్కడ బాధ్యతలు కూడా నిర్వహించారు. ఏదైతే పరిశీలకులుగా కొన్ని వేరే జిల్లాల్లో కూడా ఈయన పనిచేసిన అనుభవం ఉంది. అయితే మరొకసారి ఈయన పనితనం చూసిన అధిష్టానం మరోసారి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నియమించింది. గొర్రెల శ్రీధర్ గారు అయితే మనతో ఉన్నారు. చెప్పండి సార్, మీ అధిష్టానం మీకు మరొకసారి అవకాశం ఇవ్వబట్టి మీ ఫీలింగ్ ఏంటి? ఏం లేదండి, ఏదైతే తెలుగుదేశం పార్టీ, నేను పార్టీలో ఉన్న కాడి నుంచి మేము బోరం తెలుగుదేశం పార్టీ, మా కుటుంబం, మా పెద్దనాన్నగారు కానీ నేను కానీ. అయితే తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. పదవులు ఉన్నా లేకపోయినా పార్టీ కట్టుబడే మనిషిని నేను. అలాగే ఏదైతే గత కాలంలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా నాకు ఇచ్చినప్పుడు నేను పార్టీ ఏది ఆదేశిస్తే పని తూచా తప్పకుండా ఏ కాన్స్టిట్యున్సీ అబ్జర్వర్ వేసినా సరే ఆ కాన్స్టిట్యున్సీ అబ్జర్వర్ గా వెళ్ళడం, అక్కడ కష్టపడి పనిచేయడం. కేవలం తెలుగుదేశం పార్టీ కష్టపడి పనిచేసిన వ్యక్తులకు పెద్దపేట వేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి చూస్తా ఉన్నారు. అలాగే అలా కష్టపడి పనిచేశాను కాబట్టి నాకు మరొకసారి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా అవకాశం ఇచ్చినందుకు మరి అటు చంద్రబాబు నాయుడు గారికి, మా లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అంటే బీసీలకు తెలుగుదేశం పార్టీ అన్యాయం చేస్తుందంటే ఈ మధ్యన దానా కూడా చేశారు బీసీవై పార్టీ అధ్యక్షుడు. అయితే బీసీలకు తెలుగుదేశం పెద్దపీట వేస్తుందని మీరు భావిస్తున్నారా? 100% అది ఖచ్చితంగా జరుగుతుందండి. ఏం చేద్దంటే నేను కూడా ఒక బీసీ వ్యక్తినే. ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీలోను స్థాపించి కూడా ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. నేను కేవలం వార్డు ప్రెసిడెంట్ గా ఇక్కడ నా ప్రస్థానం మొదలు పెడితే తర్వాత నుంచి టౌన్ పార్టీ అధ్యక్షుడిగా, అలాగే ఆ తర్వాత నన్ను జిల్లా పార్టీలోకి, ఆ తర్వాత మళ్ళీ స్టేట్ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి స్టేట్ సెక్రటరీగా, ఆ తర్వాత స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా, అలాగే మళ్ళీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఇప్పుడు, అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ గా, ఇటువంటి ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ కష్టపడిన ప్రతి వ్యక్తికి కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నతమైన పేట వేస్తుంది. వాళ్ళ కష్టాన్ని గుర్తించి వాళ్ళకి ఏదైతే కావాలో అది ఖచ్చితంగా చేయడానికి మా యొక్క ఏదైతే మా పనితనం ఉందో దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. అలాగే పార్టీకి పనిచేసిన వ్యక్తుల్ని పెద్దపీట వేయటం అంటే నేనే ఒక ఉదాహరణ. చిన్న స్థాయి నుంచి కూడా ఈరోజు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీకి అవకాశం ఇచ్చారంటే అటువంటి ఏదైతే మనం పరిశీలకులుగా చేస్తున్నప్పుడు నిష్కల్మషంగా పార్టీ కోసం, పార్టీ ఉన్నత కోసం కష్టపడే వ్యక్తులు మేము. మాకు కూడా ఖచ్చితంగా అటువంటి అవకాశం కల్పించిందంటే మేము బీసీలో అయినా సరే అటువంటి అవకాశం కల్పించిందని తెలుగుదేశం పార్టీ ఉండబట్టి, తెలుగుదేశం పార్టీలో ఉన్నాం కాబట్టి ఈ స్థాయి మాకు ఉందని చెప్పి చెప్తా ఉన్నాను. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అంటే పంచాయతీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో ఎలా ఫేస్ చేయబోతుంది ఎన్నికలు? అంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ముందుకెళ్తా ఉంటూ ప్రతిపక్ష పార్టీ చెప్తున్న నేపథ్యంలో ఎటువంటి అంశాలు తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ఉన్నాయంటారు? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం 100% విజయం సాధించే దిశగా ముందుకెళ్తా ఉంది. మీరు చూస్తున్నారు, అటు డెవలప్మెంట్ లో కానీ, ఇటు సంక్షేమంలో కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ లో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మాట ఇచ్చున్నారో పెన్షన్స్ పెంచే విషయంలో పెంచడం, 100% పెంచడం. ఏదైతే అన్ని కార్యక్రమాలు 1-2 కదా, వాళ్ళ రోడ్లు చూసుకోండి, తాడేపల్లిగూడెం పట్టణంలో చూసుకోండి, రోడ్లు అద్భుతమైన రోడ్లలాగా ఇవాళ ఉన్నాయి. కానీ గడిచిన కాలం చూసాం, ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఎన్ని చేసామో. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం రేపు పంచాయతీలు, ఎంపీటీసీల్లో 100% ఉత్తీర్ణత సాధించదని చెప్పి ఖచ్చితంగా గమనిస్తా ఉన్నాం, చేస్తా ఉన్నాం. ఎందుకంటే అది అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ
వాళ్ళ యొక్క పనితీరు ఇటు రాష్ట్రాన్ని కంపెనీలు తెచ్చే విషయంలో కానీ, అటు డెవలప్మెంట్ చేసే విషయంలో కానీ, సంక్షేమంలో కానీ 100% వెళ్తున్నాం. అదే ప్రజల దీవెనలతోటి మొన్న అయితే 162 సీట్లు రావడం జరిగింది, కానీ ఈసారి 100% పంచాయతీలు ఎంపీటీసీలు కైవసం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీకి సంబంధించి తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ఎన్నికలు గత ఎన్నికల్లో కోర్టులో ఉండడం వల్ల జరగలేదు. అయితే ఇప్పుడు జరిగే అవకాశం ఉందంటారా ఈసారి? అదే ఖచ్చితంగా కోర్టు విషయాలు ఏమన్నా ఉంటే కూడా అవి కూడా పరిశీలన చేసి అధిష్టానానికి తెలియపరిచేసాం. ఏం చేద్దంటే ఇక్కడ మా నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ, అటు వలవల బాబ్జీ గారు కానీ పూర్తి స్థాయిలో రేపు మున్సిపాలిటీ ఖచ్చితంగా మనం జరిపించాలన్న ఉద్దేశంతో ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అడ్డంకులన్నీ కూడా క్లియర్ చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తా ఉన్నారు. తప్పనిసరిగా ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా ఆలోచన చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మున్సిపల్ ఎలక్షన్కి వెళ్తానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తాం. అంటే తెలుగుదేశం పార్టీకి గొర్రెలు శ్రీధర్ చేసిన సేవలకు తగ్గ గుర్తింపు ఇవ్వలేదని ఈ అభిమానులు చూస్తున్నమాట. అంటే శ్రీధర్ ఇంకా పై స్థాయిలో ఉండాలి, ఇప్పటికే ఇంత పార్టీ కోసం కష్టపడ్డారు కదా, ఎక్కువ అంత గుర్తింపు రాలేదు. మున్సిపల్ ఎన్నికల్లో మీకు గుర్తింపు వచ్చే అవకాశం ఉందంటారా? నేను ఆలోచించేది ఒకటంటే, పార్టీ ఏది ఆదేశిస్తే దాన్ని చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఇవాళ నుంచే కదా నా రాజకీయ ప్రస్థానం మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఒకటే నేనున్న పార్టీ, కమిట్మెంట్ తో పనిచేస్తాను. ఏదైనా ఎంత కష్టం వచ్చినా సరే పనిచేసే మనస్తత్వం నాది. కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అనుసంధానం చేసుకుని ముందుకెళ్ళడం నా ఆలోచన. అలాగే తెలుగుదేశం పార్టీ ఏది ఆదేశిస్తే ఏది చెబితే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మున్సిపల్ ఎన్నికల్లో మీకు మ్యాండేట్ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ హామీ ఉందనేం కాదండి, నా ప్రయత్నం నేను చేస్తున్నాను. నేను ఆశించడం వాస్తవమే. తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్ గా నేను ఉండాలని ఆశించడం వాస్తవమే. అది పార్టీ నిర్ణయం తీసుకుంటాను. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాను, నేను సిద్ధంగా ఉంటాను. అయితే మీరు మున్సిపాలిటీలో పోటీ కౌన్సిలర్ గా ముందుకు వెళ్తారు, ఆ తర్వాత చైర్మన్ అభ్యర్థిగా మీరు ఉంటారనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలరా? అది పార్టీ నిర్ణయించాలండి. కౌన్సిలర్ గా పోటీ చేయడం అయినా మున్సిపల్ చైర్మన్ గా వేయాలని సరే ఒక పార్టీ, కూటమి పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఏ నిర్ణయం అయినా సరే శిరోధార్యంగా వహిస్తాను. పార్టీ ఏది చెప్తే, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు కానీ అటు బాబ్జీ గారు కానీ ఉన్నారు, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుని ఎదరికెళ్ళమంటే ఆ నిర్ణయం తీసుకుని ఎదరికెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే ఏదైతే నేను గత కాలంలో పనిచేసినప్పుడు ఇక్కడ మునుపూడి బాబురాజు గారు ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు కూడా ఆయన చేసిన పరిస్థితుల్లో ఆయన కూడా ఏది చెప్తే అదే చేసాను తప్ప, ఇంకోటి ఆ రోజుల్లో టౌన్ పార్టీ ప్రెసిడెంట్ విషయంలో ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా టౌన్ పార్టీ ప్రెసిడెంట్ పార్టీ చేయమన్నది టౌన్ పార్టీ ప్రెసిడెంట్ చేశాను నేను. అలాగే ఏదైతే ఇప్పుడు ఆ రోజు నుంచి కూడా మునుపూడి బాబురాజు గారు కానీ, తదనానంతరం తర్వాత మనం ఏదైతే పనిచేస్తున్న బాబ్జీ గారు కానీ, ఏదైతే మళ్ళీ మన కూటమి నాయకులు అందరం కలిసిన తర్వాత బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ, ఎప్పుడు కూడా వీరితో ఎప్పుడు నాకు చక్కటి అనుబంధం ఉన్నాయి. ఏదో అన్నయ్య తమ్ముడు అనుకునే అనుబంధాలు ఉన్నాయి. తప్పనిసరిగా అవి వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా మరి ఉండి ఒక కూటమి పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ తరపులు కానీ లేకపోతే కూటమి నాయకత్వంలో కానీ ఎప్పుడు ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాను. వీళ్ళందరి నిర్ణయం ఖచ్చితంగా నేను శిరస వహిస్తానని చెప్తాను. మీకు వ్యక్తిగతంగా కూటమి నాయకులతో లేదంటే జనసేన అవ్వచ్చు, బీజేపీతో విభేదాలు, తెలుగుదేశం పార్టీకి కూటమికి కొంచెం విభేదాలు ఉన్నాయని ఏం లేదండి. తెలుగుదేశం పార్టీకి లేకపోతే కూటమి పార్టీ, తెలుగుదేశం పార్టీకి జనసేనకి బీజేపీకి ఎటువంటి విభేదాలు లేవు. ఏ చిన్నవి ఉంటాయి. మా కుటుంబంలో మా సమస్యలు మేము చేసుకోగలుగుతాం. చిన్న విషయాల్ని అంత పెద్ద విషయాలుగా ఆలోచించే పరిస్థితి లేదు. ప్రతిపక్ష పార్టీలు ఏంటంటే కొద్దిగా ఉంటే దీన్ని ఏదో పెద్ద భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తారు. అంత అవకాశం లేదు. ఒకవేళ అలా ఏదన్నా ఉందని ప్రతిపక్ష పార్టీలు అనుకుంటే అలా అవివేకం తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఖచ్చితంగా మేమందరం కలిసిమెలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కూడా ఎప్పుడు కూడా ఎవరితోటి విభేదాలు లేవు. బాబ్జీ గారికి కానీ లేకపోతే బొలిశెట్టి శ్రీనివాస్ గారితో కానీ ఏ విభేదాలు లేవు. అందరం కలిసిమెలిసి వెళ్తున్నాం. ఖచ్చితంగా మేము కలిసిమెలిసి వెళ్ళే తీరుతామని చెప్పి తెలియజేస్తాం. అది గొర్రెల శ్రీధర్ చెప్తున్నమాట. పార్టీ ఏది ఆదేశిస్తే అది ఎప్పుడు చేసుకుంటూనే వస్తున్నానని, ఇప్పుడు కూడా త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా పార్టీ ఆదేశిస్తే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా రంగంలో దిగడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నమాట. దీనితో పాటు కూటమిలో విభేదాలు కుటుంబ విభేదాలు తప్ప బయటకు వచ్చి మాట్లాడుకునే విషయాలు కాదని ప్రతిపక్షం ఎక్కువగా చూపిస్తుందని కూడా ఆయన చెప్తున్నమాట. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.